వెల్కమ్ టు ఆద్య టీవీ. ఇప్పుడు మనం ప్రస్తుతం బంజారాహిల్స్లోని జీవీకే మాల్ దగ్గర ఉన్నాము. ఇక్కడ చూస్తున్నాం కదా, మనం కేబుల్ వైర్లు ఇంటర్నెట్ కలెక్షన్ మాత్రము కట్ చేయడం అనేది అయితే జరిగింది అని చెప్పేసి చాలామంది కూడా గతంలో సీఎం పైన ఆరోపణలు చేయడం అనేది అయితే సాఫ్ట్వేర్కి సంబంధించిన ఎంప్లాయీస్ అయితే ఎన్నోసార్లు చేయడం అనేది జరిగింది. మనం ఫేస్బుక్లలో, ట్విట్టర్లో చాలా చోట్లల్లో అంటే ఇవి ఎన్నో చక్కర్లు కొట్టినాయి. అంటే ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నుంచి ఇంటర్నెట్ సౌకర్యాలు కూడా ఇవ్వలేకపోతుంది అని చెప్పేసి కూడా స్వయంగా సాఫ్ట్వేర్లే చెప్పడం అనేది జరిగింది. అంటే కరోనా కష్టకాలంలో మనం చూసినాం కదా, అంటే ఇంటర్నెట్ ఉంటేనే వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంట్లో నుంచి ఎంతోమంది సాఫ్ట్వేర్కి సంబంధించిన వాళ్ళే కావచ్చు, వివిధ రంగాలకు సంబంధించిన వాళ్ళు కావచ్చు పనిచేయడం అనేది జరిగింది. కానీ ఇక్కడ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నుంచి మాత్రం ఇప్పుడు ఎయిర్టెల్ కావచ్చు, జియో కావచ్చు, ఇవన్నీ ఇంటర్నెట్ కలెక్షన్లు కట్ అవుతున్నాయి అని చెప్పేసి వాళ్ళ ఆఫీసులకు కూడా వందలాది అప్లికేషన్లు కాంప్లైంట్లు కూడా పోతున్నాయి అని చెప్పేసి కూడా మనకు తెలిసిన విషయమే. సో ఇప్పుడు మనం ఎక్కడ చూసినా సిటీలో ఎక్కడ చూసినా కేబుల్స్ ఎక్కడిదెక్కడనే ఇంటర్నెట్కి సంబంధించిన కేబుల్స్ ఉన్నాయి, ఎక్కడిదెక్కడనే కట్ చేయడం అనేది జరిగింది. ఇంకో సాకు ఏం చెప్తారంటే గణేష్ ఉత్సవాలకు సందర్భంగా కట్ చేసినాము అని చెప్తున్నారు. అంటే కొన్ని మనం చూసినాము, అంటే గతంలో ఈ కేబుల్ వైర్ల వల్ల కూడా కొంతమంది చనిపోయినట్లు దాఖలు ఉన్నాయి అని చెప్పేసి కట్ చేసినామని చెప్పేసి కూడా కొంతమంది చెప్తున్నారు. కానీ అది వాస్తవం కాదు. అంటే ఇక్కడ ఇంటర్నెట్లు పనిచేయకుండా, అంటే ఇంటి దగ్గర ఉండి వర్క్ ఫ్రమ్ హోమ్లా చేయకుండా వీళ్ళు కొంచెం సాఫ్ట్వేర్ కంపెనీలకు సంబంధించిన ఎంప్లాయీస్ని ఇబ్బంది పెట్టినట్లనే అనిపిస్తున్నది. అంటే ఇప్పుడు వర్షాకాలంలో ఎక్కువగా ఇంట్లో నుండే పనులు చేయాలని అనుకుంటారు. అంటే రోడ్లన్నీ వాటర్తో జామ్ అయిపోవడంతో రాకపోకలకు కూడా ఇబ్బంది అయితే అక్కడ సాఫ్ట్వేర్ కంపెనీలు మాత్రము అలా ఎక్కడైతే ఉంటారో ఆ ఎంప్లాయీస్ అక్కడి నుంచి చేయాలి అని చెప్పేసి కూడా వాళ్ళు స్పష్టంగా చెప్పడం అనేది అయితే జరుగుతుంటుంది. సో అలాంటి సౌకర్యం లేకుండానే ఇక్కడ ఇంటర్నెట్ అనేది మొత్తం పూర్తిగా హైదరాబాద్కు సంబంధించిన కొన్ని ఏరియాలలో కావచ్చు చాలా చోట్ల ఇవే కనిపిస్తున్నాయి. మన కేబుల్స్ వైర్స్ ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీద కట్ చేసి అక్కడనే పడేయడం అనేది అయితే జరిగింది. అంటే ఇంటర్నెట్ కలెక్షన్స్ అనేది ఇళ్లకు లేకుండా చేయడం అనేది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది, అధికారులు కూడా చేస్తున్నారు అని చెప్పేసి కూడా గతంలో సాఫ్ట్వేర్కి సంబంధించిన ఎంప్లాయీస్ కొంతమంది కూడా ఇవి సోషల్ మీడియాలో వైరల్ చేయడం అనేది జరిగింది, పెట్టడం కూడా జరిగింది. సో ఇది పరిస్థితి. అంటే గతంలో అంటే హైదరాబాద్ అంటేనే ఒక ఐటీ హబ్ అంటే ఇప్పుడు బెంగళూరుకు తలపించే విధంగా కూడా ఇక్కడ సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయని చెప్పేసి కూడా చాలా చోట్ల చాలామంది చెప్పుకోవడం అనేది జరుగుతుంటుంది. ఇప్పుడు ఈ బెంగళూరుకు తలపించే విధంగా ఉంటుంది హైదరాబాద్ నగరము అని చెప్పేసి ఇక్కడ ఎన్నో ఐటీకి సంబంధించిన ఎంప్లాయీస్ ఉంటారు, కంపెనీలు ఉంటాయి. ఇక్కడ నుంచే ఎన్నో విదేశాలకు కావచ్చు, వివిధ దేశాలకు కూడా కావచ్చు, ఇక్కడ సాఫ్ట్వేర్ కంపెనీల నుంచి ప్రోడక్ట్ అంటే ఇక్కడ ఏదైతే తయారవుతుందో ఏదైతే ఉందో ఈ కంపెనీకి సంబంధించిన అన్నీ ఇక్కడ నుంచి పంపించడం అనేది జరుగుతుంది అని చెప్పేసి గతంలో చర్చిస్తే ఇప్పుడు మాత్రం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నుంచి మాత్రము ఈ ఇంటర్నెట్ సౌకర్యాన్ని మాత్రం కొంచెము కట్ చేయడం అనేది జరిగింది. ఎంప్లాయీస్కి ఎంతో ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి కూడా ఎంప్లాయీస్ గతంలో చెప్పడం అనేది అయితే జరిగింది. ఇది పరిస్థితి. హైదరాబాద్కు సంబంధించి ఎక్కడ చూసిన కేబుల్ వైర్లు మాత్రము కట్ చేయడం అనేది అయితే జరిగింది. ఇంటర్నెట్ ప్రాబ్లం ఎప్పటికప్పుడు మనం కొన్ని సెల్ ఫోన్లలో కూడా చూస్తున్నాము, నెట్ అనేది రావడం ఉండదు, కొంచెం సిగ్నల్స్ కూడా అప్పుడప్పుడు బంద్ అవుతుంటాయి. ఇదే ఈ సిస్టమ్స్కి సంబంధించి కూడా పూర్తిగా ఉండలేకపోతుంది అని చెప్పేసి కూడా ఆ సాఫ్ట్వేర్ కంపెనీలకు సంబంధించిన వాళ్ళు చెప్తున్నారు. మరి ఇంత అభివృద్ధి చెందుతున్నాయి హైదరాబాద్లో, ఎందుకు మరి ఇంత నెట్ను ఎందుకు బంద్ చేయవలసి వస్తుంది, ఎందుకు కట్ చేయవలసి వస్తుంది కేబుల్స్ అనేది అంతుచిక్కడం లేదు అని చెప్పేసి సాఫ్ట్వేర్ కంపెనీలకు సంబంధించిన ఎంప్లాయీస్ అనుకుంటున్న మాటలు ఇవి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నుంచి ఇలాంటి పనులు చేస్తుందని చెప్తున్నారు. కెమెరా పర్సన్ రావుతో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.